నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సిల్వర్ స్క్రీన్ కు భారీ గ్యాప్ ఇచ్చేస్తున్నారు. అనుష్క శర్మ, ఆలియా, దీపిక, కత్రినా మదర్హుడ్ ఫేజ్ లో బ్రేక్ తీసుకున్నారు అనుకుంటే ఓకే, కానీ భారీ సక్సెస్ లో ఉన్న శ్రద్ధా కపూర్ 2025 లో బాక్స్ ఆఫీస్ స్కిప్ చేసింది. ఇక వీళ్ళ సీనియర్ కరీనా కపూర్ కూడా గత ఏడాది సైలెంట్ అయిపోయింది. 2026లో అయినా ఈ నార్త్ బ్యూటీస్ కనిపిస్తారా? బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. 1 ఇయర్ నుండి ఆలియా భట్, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ కనిపించటం లేదు. ఇక అనుష్క శర్మ అయితే 2018లో వచ్చిన జీరో తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఫుల్ లెంత్ రోల్లో మెరిసిందే లేదు. వీళ్లంతా మదర్హుడ్ ఫేజ్ లోకి ఎంటర్ అయి చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకుని యాక్టింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు. అనుష్క 2 బిడ్డల తల్లిగా బిజీగా మారిపోయింది. ఆలియా జిగ్రా ఫ్లాప్ తర్వాత ఆల్ఫాతో పాటు భర్తతో కలిసి లవ్ అండ్ వార్ చేస్తోంది. యస్ రాజ్ స్పై యూనివర్స్ ఆల్ఫా ఈ ఏడాది ఆడియన్స్ టెస్ట్ కు సిద్ధం కాబోతోంది. తమ గారాల పట్టి దువా కోసం యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చిన దీపికా పదుకొణె 8 అవర్స్ వర్కింగ్ కండిషన్స్ పెట్టి టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కల్కి 2, స్పిరిట్ నుండి క్విట్ అయింది. వెంటనే అట్లీ, బన్నీ రాకాకు కమిట్ అయిన దీపిక తన ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ ఫిలిం కింగ్ లో ఓ కీ రోల్లో చేయబోతోంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతోంది. అయితే దీపిక సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి న్యూస్ రివీల్ చేసింది. మళ్లీ తను తల్లి కాబోతున్నందుకు హ్యాపీగా ఉందని తెలిపింది. దీంతో యాక్టింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చేటట్టు కనిపిస్తోంది. ఈ భామలంతా మదర్ రోల్స్ తో బిజీగా ఉండటంతో యాక్టింగ్ కు బ్రేక్ తీసుకుని మళ్లీ కంబ్యాక్ కు సిద్ధమయ్యారు. కానీ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న శ్రద్ధా కపూర్ మాత్రం భారీ గ్యాప్ తీసుకుంది. స్త్రీ 2 బ్లాక్ బస్టర్ తర్వాత కొంచెం హెడ్ వెయిట్ పెరిగి కొంతమంది ఫిలిం మేకర్స్ కు చుక్కలు చూపించింది. ఇండస్ట్రీలో ఇలా ఉంటే సెట్ అవ్వదని గ్రహించి వెంటనే గీతా మూవీకి కమిట్ అయింది. ఇక వీళ్ల సీనియర్ కరీనా కపూర్ కెరీర్ పరంగా ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రెజెంట్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దైరా చేస్తోంది బేబో. ఈ ఏడాది చివర్లో మూవీ వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. లవ్ స్టోరీస్, బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ నుండి యాక్షన్ హీరోలుగా యూటర్న్ తీసుకున్న మన స్టార్స్ ఇప్పుడు పీరియాడిక్ డ్రామాలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభాస్ నుండి నిఖిల్ సిద్ధార్థ్ వరకు టైమ్ మిషన్ లో వెనక్కు వెళ్లి చారిత్రాత్మక కథలను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఆ పీరియాడిక్ సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం. టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, హారర్ కామెడీ జోనర్స్ కి కాస్త గడ్డు కాలమే ఎదురవుతోంది. కానీ మైథాలజీ అండ్ పీరియాడిక్ యాక్షన్ జోనర్స్ కి పీక్స్ లో డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా హిస్టారికల్ స్టోరీలపై ఫోకస్ చేస్తున్నారు హీరోలు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి అప్పటి స్టోరీలకు కొద్దిగా కల్పితం జోడించి సిల్వర్ స్క్రీన్ పైకి తెస్తున్నారు. ఈ కథలకు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ లభించడంతో పాటు ఇంట్రెస్ట్ క్రియేట్ కావడంతో ఈ జోనర్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఫౌజీతో ప్రభాస్ ని 1940కి తీసుకెళ్లబోతున్నాడు హను రాఘోపుడి. డార్లింగ్ ని పవర్ఫుల్ సైనికుడుగా చూపించబోతున్నాడు డైరెక్టర్. డార్లింగ్ ఫ్రెండ్ మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఇదే దారి పట్టాడు. ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ భరత్ వర్ష ఫిల్మ్ హిస్టారికల్ అండ్ పీరియాడికల్ మూవీనే. క్రీస్తు శకం 1642లో జరిగే స్టోరీతో వస్తున్నాడు గోపీచంద్. ఇందులో ఓ యోధుడిలా కనిపించబోతున్నాడు మ్యాచో స్టార్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో వస్తున్న యాక్షన్ మూవీతో ఎంట్రీ తీసుకున్న విజయ్ దేవరకొండ సక్సెస్ చూడడం లేదు. ఈ ఏడాదే బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన విజయ్ 2-3 ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నాడు. అందులో ఒకటి రణబాలి. 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు రాహుల్ సాంకృత్యన్. 1854-1878 మధ్య బ్రిటిష్ పాలనపై జరిగిన పోరాటాల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. జోవియల్ క్యారెక్టర్స్ నుంచి నిఖిల్ సిద్ధార్థ్ టోటల్ గా చేంజ్ అయ్యాడు. మైథాలజీ లేదా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో లైనప్ ని సిద్ధం చేశాడు. కార్తికేయ హీరో నుండి నెక్స్ట్ వచ్చే 2 సినిమాలు పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్సే. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్వయంభూ పీరియాడిక్ వార్ డ్రామాగా వస్తుంటే ద ఇండియా హౌస్ కూడా ఇదే కోవలోనిదే. 1905లో లండన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇక కార్తికేయ 3 మిస్టరీ విత్ మైథాలజీ మిక్స్ చేయబోతున్నాడు. వీళ్ళే కాదు, శర్వానంద్, సంపత్ నది కాంబోలో తెరకెక్కుతున్న భోగి కూడా పీరియాడిక్ డ్రామాగా వస్తుందని టాక్. తారక్ నీల్ డ్రాగన్ ప్రాజెక్ట్ కూడా ఈ కోవకి చెందినదని సమాచారం. 1000 crore టార్గెట్ కోలీవుడ్ హీరోలకు కష్టమా? రజనీ, విజయ్ తప్ప ఆ మార్క్ మరొకరు టచ్ చేయలేరా? కమల్ హాసన్ స్క్రిప్ట్ విషయంలో తడబడుతున్నారా? అజిత్ రెమ్యూనరేషన్ పై చూపించిన కాన్సంట్రేషన్ కాంటెంట్ పై పెట్టడం లేదా? ఎక్స్పెరిమెంట్స్ కలెక్షన్స్ రాబట్టవని చియాన్ విక్రమ్ కు బోధపడలేదా? టాలీవుడ్ శాండిల్వుడ్ కంప్లీట్ చేసిన 1000 CR టాస్క్ కోలీవుడ్ ని నైట్ మేర్ లా వెంటాడుతోంది. ఎంత ట్రై చేస్తున్నా 1000 కోట్లు అందని ద్రాక్షలా మారింది. దిగ్గజ దర్శకులు మణిరత్నం, శంకర్ ప్రయత్నాలు చేస్తున్నా లోకేష్ కనగరాజ్ అండ్ నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి డైనమిక్ డైరెక్టర్లు ఫోకస్ పెడుతున్నా ఈ మ్యాజిక్ ఫిగర్
టచ్ చేయలేకపోతున్నారు. చెప్పాలంటే కోలీవుడ్లో 1000 కోట్లు కాదు 500 కోట్ల మార్క్ టచ్ చేయడం కూడా కష్టంగా మారింది. ఈ మార్క్ టచ్ చేసిన మొనగాళ్లు ఇద్దరు. ఒకరు తలైవర్ రజనీకాంత్, మరొకరు దళపతి విజయ్. రోబో 2.0, జైలర్, కూలీ, లియోతో 500 కోట్ల మార్క్ టచ్ చేశారు రజనీ అండ్ విజయ్. మల్టీ స్టారర్ సినిమా పొన్నియిన్ సెల్వన్ కూడా ఇక్కడి వరకు వచ్చింది. అయితే క్రెడిట్ మాత్రం దర్శకుడు మణిరత్నం ఖాతాలో చేరింది. ఈ లెక్కన సోలో హీరోలుగా సూపర్ స్టార్ దళపతికి తప్ప మరొకరికి ఫీట్ సాధ్యం కావడం లేదు. కమల్ హాసన్ విక్రమ్ తో దగ్గరకొచ్చి ఆగిపోయారు. కానీ ఆ తర్వాత ఇండియన్ 2, తగ్ లైఫ్ అంటూ చేతులు కాల్చుకున్నారు. స్క్రిప్ట్ విషయంలో తడబడుతున్నారు, ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా తన మార్కెట్ కు తగ్గ సినిమాలు ఉలగనాయగన్ నుండి రావడం లేదు. కోలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ అయితే 300 కోట్లను కలెక్ట్ చేయలేకపోతున్నారు. రెమ్యునరేషన్ మాత్రం కోట్లలో అడిగేస్తున్నారు. అజిత్ 64వ ప్రాజెక్టు విషయంలో 150 కోట్లకు పైగా అడిగి నిర్మాతలను బెదరగొట్టేస్తున్న తల ఇదే కాన్సంట్రేషన్ స్టోరీపై ఫోకస్ చేస్తుంటే 500 కోట్లు మార్కెట్ జోన్లోకి ఎప్పుడో ఎంటర్ అయ్యేవాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక చియాన్ విక్రమ్ మార్క్ మూవీ వచ్చి ఎన్నాళ్ళో అవుతోంది. ప్రయోగాలు చేస్తూ ఒళ్ళు హూనం చేసుకుంటున్నాడు తప్పితే గల్లా పెట్టే నింపలేకపోతున్నాయి ఆ సాహసాలు. ఈ విషయం బోధపడ్డంతో ప్రయోగాల జోలికి పోకుండా రెమ్యునరేషన్ తగ్గించుకుని మరీ వర్క్ చేస్తున్నాడట చియా. కంగువాతో భారీ నెంబర్ కొల్లగొట్టాలని సూర్య గట్టిగానే ప్రయత్నించాడు. కానీ ఆడియన్స్ ఈ బొమ్మని తిప్పికొట్టారు. ఆ తర్వాత వచ్చిన రెట్రో కూడా అంచనాలపై దెబ్బేసింది. అమరన్తో 300 కోట్లకు పైగా కొల్లగొట్టి స్టార్ హీరో లీగ్లోకి ఎంటర్ అయిన శివకార్తికేయన్ పూర్తిగా ట్రాక్ తప్పేశాడు. మద్రాసి, పరాశక్తి అంటూ భయంకరమైన డిజాస్టర్లు చూసి పాత మార్కెట్ కూడా కోల్పోయాడు. ఈ ఏడాది 1000 crore లెక్కలు తేల్చేదెవరు? తలైవర్ రజనీకాంత్ సరికొత్త రికార్డులను బ్రేక్ చేయాల్సిందేనా? దళపతి విజయ్పై పెట్టుకున్న ఆశలు గల్లంతైపోయినట్టేనా? సూర్యకున్న క్రేజ్ మార్కెట్కు ఈ నెంబర్ సాధ్యమేనా? కొన్నాళ్ళ నుండి ఊరుస్తున్న 1000 కోట్లు టచ్ చేసే కోలీవుడ్ మొనగాడు ఎవరు కాబోతున్నారు? ఇప్పటి వరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన కోలీవుడ్ హీరో రజనీకాంత్. రోబో 2.0, జైలర్ ఈ రెండు మాత్రమే 600 నుంచి 800 కోట్ల వసూలును రాబట్టుకున్నాయి. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్లే ఈ వయసులో కష్టపడుతున్నారు సూపర్ స్టార్. గత ఏడాది కూలీతో కవర్ చేద్దాము అనుకుంటే లోకేష్ కనగరాజ్ దెబ్బేశాడు. నెల్సన్ దిలీప్ కుమార్ మీదే ఆశలున్నాయి. జైలర్ 2 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రికార్డు స్థాయిలో ఓటీటీ రైట్స్ 160 కోట్లు అమ్ముడయ్యాయని టాక్. ఇక కమల్ తో కలిసి ప్లాన్ చేసిన మల్టీ స్టార్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయరే బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేయబోతోంది. లియోతో 500 కోట్లు క్రాస్ చేసిన దళపతి విజయ్ జననాయకన్ ఆ మార్క్ ని టచ్ చేస్తాడు అనుకుంది కోలీవుడ్. కానీ సినిమా మొత్తం లీక్ అయిపోయి పెద్ద షాక్ ఇచ్చింది. పొలిటికల్ ఎంట్రీ లేకపోతే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో 1000 CR కొల్లగొట్టే హీరో అని ఖచ్చితంగా అంచనాలు వేయొచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. జననాయకన్ ఒకవేళ థియేటర్లోకి వచ్చినా 1000 CR కొల్లగొట్టడం కష్టమే అంటున్నారు తమిళ తంబిలో. ఈ ఏడాది భారీ టార్గెటే ఫిక్స్ చేసుకున్నట్లున్నాడు సూర్య. కంగువా రెట్రో లెక్కలు సరిచేయాలి అనుకుంటున్నాడు. కరుపు బైలింగ్వెల్ మూవీ విశ్వనాథన్ అండ్ సన్స్ తో ఈ నెంబర్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఈ మ్యాజిక్ నెంబర్ సూర్య అచీవ్ చేయగలడా అంటే కోలీవుడ్ లో మాత్రమే కాదు మాలీవుడ్, టాలీవుడ్ లో కూడా సూర్యకి ఉన్న క్రేజ్ మార్కెట్ కు ఈ నెంబర్ సాధ్యమే అంటున్నారు క్రిటిక్స్. కనీసం 500 కోట్లు టచ్ చేయొచ్చని అంచనా. మరి 1000 CR టార్గెట్ అచీవ్ చేసే ఫస్ట్ హీరో ఎవరవుతారో, లేక ఈ ఏడాది కూడా కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే మారుతుందో వెయిట్ అండ్ వాచ్ ఇట్. మాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుగుతోంది. కాంటెంట్ ఓరియంటెడ్ అండ్ స్మాల్ బడ్జెట్ చిత్రాలతో భారీ సక్సెస్ అందుకుంటూ మిగిలిన ఇండస్ట్రీలకు టార్చ్ బెర్ర్ అవుతోంది. గత ఏడాది లోకాతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన కేరళ ఇండస్ట్రీ 2026లో కూడా అవే మెరుపులు కంటిన్యూ చేస్తోంది. ఈ ఇయర్ కూడా చరిత్ర సృష్టించబోతోందా? అండర్ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ భారీ నెంబర్స్ ని అందుకుంటూ మిగిలిన ఇండస్ట్రీలకు ఓ లెసన్ అవుతోంది మాలీవుడ్. రిచ్ లొకేషన్స్, భారీ సెట్స్ కి ఖర్చు పెట్టకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో సక్సెస్ ని కొడుతోంది. అందుకే కేరళ ఇండస్ట్రీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతోంది. గత ఏడాది 300 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా లోకా నిలవగా 95 ఏళ్ల మాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించినట్లయింది. అందులోనూ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ రికార్డ్ ని సృష్టించడం విశేషం. 2026లో కూడా మాలీవుడ్ మెరుస్తోంది. ఈ 3-4 నెలల కాలంలో 2 సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరి అప్కమింగ్ సినిమాలకు బూస్ట్ అయ్యాయి. అందులోనూ చిన్న సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ ని ఊచ కోత కోస్తోంది. అదే వాళా 2. యూజ్లెస్ అని ముద్రపడ్డ 4 కుర్రాళ్ళు బయోపిక్ కి కేరళ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. నియర్లీ 10 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్ల వైపు దూసుకెళ్తోంది. కేవలం కేరళలోనే 100 కోట్లు కొల్లగొట్టి తుడురం లోక తర్వాత ఫాస్టెస్ట్ 100 CR కలెక్ట్ చేసిన మూవీగా
రికార్డ్ ని క్రియేట్ చేసింది. వాలా 2ను త్వరలో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. వాలా 2 కన్నా ముందే జయసూర్య ఆడు 3తో 100 కోట్లు కొల్లగొట్టాడు. ఆడు సిరీస్ నుంచి వచ్చిన ఈ థర్డ్ వెంచర్ మూవీ ఇదే. మాలీవుడ్ ప్రేక్షకులు ఎగబడి చూశారు. దీంతో 120 కోట్లు గ్రాస్ రాబట్టుకుంది. నివిన్ పౌలి హారర్ కామెడీ సర్వం మాయ గత ఏడాది చివర్లో రిలీజ్ అయిన ఈ ఏడాదిలోనే 100 CR కలెక్ట్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చూస్తూ మాలీవుడ్ జోరు చూపిస్తోంది. మాలీవుడ్ కి అసలు సిసలైన టాస్క్ ఇప్పుడే స్టార్ట్ కానుంది. ఎందుకంటే మల్టీ స్టారర్ మూవీ పేట్రియాట్ అండ్ దృశ్యం 3 ఈ సమ్మర్లోనే రాబోతున్నాయి. అలాగే జయసూర్య భారీ బడ్జెట్ ఫిల్మ్ కథనార్ సిద్ధమవుతోంది. వీటితో పాటు పృథ్వీరాజ్, ఖలీఫా, దుల్కర్ సల్మాన్, ఐయామ్ గేమ్, పాన్ ఇండియా ఫిల్మ్ అతిరథ చిత్రాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతున్నాయి. 100 ఏళ్లకు దగ్గర పడుతున్న కేరళ ఇండస్ట్రీలో 2026లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి. ఇది వాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.